మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఆర్ఎన్బి శాఖకు చెందిన ఉద్యోగుల రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వ పాలన విజయవంతంగా సాగుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన అంశాల్లో రహదారులు అభివృద్ధి శాఖ ఒకటన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకుని గుంతలు పూడ్చినట్టు గుర్తు చేశారు. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, ఇద్దరు అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం సమయం లేదు. మా వారికి అంతా తీసుకుని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత ఒక గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వర గారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా. వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పనిచేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వాళ్ళు అంటే మనతో కలిసి నాతో దాదాపు ఒక సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్ లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈరోజు నంబర్ 1 స్థానంలో పార్ట్ 2 క్లియర్ చేస్తారు.